విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈరోజు మరొక గంటలో నామినేషన్లు వేసేటువంటి ప్రక్రియ పూర్తవుతుంది. అంటే ఈరోజు చివరి తేదీ, గడువు ముగుస్తుంది. ఇక తర్వాత నామినేషన్లు వేయడానికి అయితే కుదరదు. నిన్ననే వైసీపీ తరపున అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేయడం జరిగింది. కూటమి తరపున ముందుగా అభ్యర్థిని నిలబెడదాం అని చెప్పి భావించడం జరిగింది. దీనికి గాను 6 సభ్యులతో ఒక కమిటీ వేశారు. ఎవరిని నిలబెట్టాలి ఏంటి అనేటువంటి అంశం మీద వాళ్ళు పూర్తిగా చర్చించుకుని స్థానిక సంస్థలతో ఉన్నటువంటి నేతలతో మాట్లాడి ఒక వ్యక్తిని ఖరారు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఖచ్చితంగా పోటీకి నిలబెట్టబోతున్నాం, మేమే గెలుస్తామని కూడా చెప్తూ వచ్చినటువంటి కూటమి, ముఖ్యంగా టీడీపీ, ఈరోజు సడన్గా చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం విశాఖ నేతలతో జరిపినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఫైనల్ చేసింది ఏంటి అంటే అసలు ఏ అభ్యర్థిని నిలబెట్టట్లేదు, కూటమి తరపున అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టట్లేదు. దీనికి కారణాలు ఏంటి అంటే హుందాతనమైనటువంటి రాజకీయాలు చేయటం కోసం నిలబెట్టట్లేదు అనేది ఆయన చెప్తున్నటువంటి అంశం. సో ఇక్కడ మనం ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము, ఉన్నదే 800 ఓట్లు, ఇది కూడా 800 పైచీలకు అనుకోండి. సో ఇది ప్రజలు వేసేటువంటి ఓట్లు కాదు, నేతలు వేసేటువంటి ఓట్లు. అంటే స్థానిక సంస్థల నేతలు, కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీలు, వీళ్ళు వేయాల్సినటువంటి ఓట్లు. అంటే వీళ్ళంతా ఏ పార్టీకి చెందినటువంటి నేతలు దాదాపుగా అదే పార్టీకి ఓట్లు వేస్తారు తప్ప వేరొక పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశం లేదు. ఇక్కడ టీడీపీ గెలవాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి బలం 200 పైన ఓట్లు. అంటే వారి స్థానిక సంస్థల నేతల బలం 200 మందే ఉన్నారు. సో 600 మందికి పైగా వైసీపీకి బలం ఉంది. వీళ్ళు పోటీకి నిలబెట్టినా కూడా గెలిచేది మాత్రం వైసీపీనే అవుతుంది. టీడీపీ గెలవాలి అంటే 200 పైచీలకు స్థానిక సంస్థల నేతలని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు అంటేనే కొనటం, అమ్మటం అని చెప్పి మనం ప్రతిసారి చెప్పుకునేటువంటి అంశమే. సో 200 మంది నేతలను కొనటం అంటే ఈజీ మ్యాటర్ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఖచ్చితంగా కొనటం, అమ్ముడు పోవటం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓటర్కి 1000 రూపాయల దగ్గర నుంచి 5000 వరకు చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. మీరు మాట్లాడుతున్నారు ఆధారాలు చూపించండి అంటే ఎవరు చూపించలేము ఆధారాలు, కానీ ఇది జరుగుతున్న మాట వాస్తవం. ఇది అందరికీ తెలుసు, రాజకీయ నాయకులకి తెలుసు, డబ్బులు పంచుతున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? సో ఓవరాల్గా ఒక సాధారణ ఓటర్ని 5000కి కొన్నట్లుగా నేతలని కొనలేరు కదా. సో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నేతలు వీళ్ళకి ఓటు వేయాలి అంటే, క్రాస్ ఓటింగ్ చేయాలి అంటే భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో 200 మందిని పర్చేస్ చేయటం అనేది చిన్న విషయం కాదు. ఒక 2-3 ఓట్లు అటు నుంచి ఇటు వేయించుకుంటాం అంటే అది పెద్ద విషయం కాదు. తలా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఓట్లు వేయించవచ్చు. కానీ ఇక్కడ 200 మందికి డబ్బు ఖర్చు పెట్టి కొని ఒక సీటు గెలుచుకుని ఎమ్మెల్సీ దాన్ని ఏం చేసుకుంటారు? ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రభుత్వంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయా అంటే రావు. పోనీ శాసన మండలిలో ఒకేసారి టీడీపీకి బలం పెరుగుతుందా అంటే పెరగదు. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకే బలం ఎక్కువ ఉంది. ఆయా స్థానాలు ఎప్పుడెప్పుడైతే స్థానిక సంస్థల కోటాలో కావచ్చు, గవర్నర్ కోటాలో కావచ్చు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే గ్రాడ్యుయేట్లో ఎమ్మెల్సీ కోటా కావచ్చు, ఇలా ఒక్కొక్కసారి కొన్ని జరుగుతూ ఉంటాయి ఎలక్షన్. సో ఇవన్నీ అయ్యేటప్పటికి మళ్ళీ ఇప్పుడు టీడీపీకి బలం వస్తుంది ఆటోమేటిక్గా. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, అంతకు మించి వేరే మార్గం లేదు. పోనీ ఇప్పుడు ఈ సీటు గెలిచినందువల్ల వైసీపీకి ఏమన్నా కొత్తగా వచ్చే లాభం ఏమన్నా ఉందా అంటే అది లేదు. సో దానివల్ల పోటీకి నిలబెట్టడం, అవతల వాళ్ళని కొని అన్యాయంగా గెలిచారు అని అనిపించుకుంటాం కంటే తప్పుకుంటాం ఉత్తమం. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే దీనివల్ల వైసీపీకి మంచి బెనిఫిట్ ఉంది. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో టీడీపీ పర్చేస్ చేసి గెలిచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు భావించారో అప్పుడే స్థానిక సంస్థల నేతలందరినీ కూడా ఒక చోటకి తరలించేసి ఎలక్షన్ ఓటింగ్ వరకు కూడా వారిని అక్కడే ఉంచాలని చెప్పి దానికి అయ్యే ఖర్చు అంతా కూడా పెట్టుకుంటూ వాళ్ళ క్యాంపుకి తరలించారు అనుకోవాలి సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఈరోజు 5 కూటమి తరపున ఎవరు నామినేషన్ వేయకపోతే ఇక యునానిమస్ కాబట్టి వాళ్ళని పంపించేస్తారు. ఇక వాళ్ళతో అవసరం లేదు, ఎందుకంటే వేసింది ఒక్కరే నామినేషను, అది కూడా బొత్స సత్యనారాయణ. సో ఇంకొకరు ఎవరు వేయలేదు కాబట్టి ఇక ఓటింగే ఉండదు, యునానిమస్ విన్. సో ఏకపక్షంగా విన్ అయినట్టు ప్రకటించేస్తారు, అయిపోతుంది. సో కాబట్టి ఏదైతే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ముందుగానే మేల్కొని
తన పార్టీకి చెందినటువంటి నేతలను క్యాంపుకి తరలించటం ఒకటి. ఈరోజు కూడా ఆయన పార్టీకి చెందినటువంటి నేతలతో మాట్లాడటం జరిగింది. యలమంచిలి, అనకాపల్లి రూరల్కి సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఆయన అందరితో ప్రతి ఒక్కరితో, ప్రతి కార్యకర్తతో కూడా ఆయన మాట్లాడటం, విశ్వసనీయత, విలువలు ఆయన ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేటువంటి పదాలు అయినప్పటికీ కూడా అన్నింటి గురించి వారితో చర్చించడం. దీని ద్వారా ఏమవుతుంది అంటే స్థానికంగా ఉన్నటువంటి నేతల్లో ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి అవ్వటానికి ముందు అంటే 2019కి ముందు పాదయాత్ర సమయంలో ప్రతి ఒక్కళ్ళకి జగన్ అందుబాటులో ఉండేవారు. వెళ్ళిన ప్రతి ఒక్కరితో సెల్ఫీ దిగేవారు. సో జగన్ అంటే మా ఇంట్లో మనిషి అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకే అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏం చెప్తాం. సో కాబట్టి ఇప్పుడు మరలా ఆయన నేరుగా మాట్లాడటం అనేది వాళ్ళకు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి అంశం. దీనివల్ల వాళ్ళు ఎటు వెళ్లకుండా పార్టీకే స్టిక్ ఆన్ అయ్యి మా అధినేత మాతో మాట్లాడాడనేటువంటి ఒక కొత్త ఉత్సాహంతో పనిచేసేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల వైసీపీకి కొంత మేలు జరిగిన జగన్ చేసినటువంటి వ్యూహం కారణంగా టీడీపీకి అయితే గట్టి దెబ్బే అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికల్లో అసలు పోటీకి అభ్యర్థిని నిలబెట్టకపోవటం, నిలబెట్టి ఆ 200 ఓట్లు ఏదో వాళ్ళకి పడి ఓడిపోయినా ఓకే, నో ప్రాబ్లం, అది పెద్ద మ్యాటర్ కాదు, మేము అవినీతికి పాల్పడలేదని చెప్పుకుంటానికి ఉండేది. కాదు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు, అదే చెప్తారు. ఏం చెప్తారు? మేము ఎలాగూ ఓడిపోతామని తెలుసు, మాకున్నది 200 మందే ఓటేయటానికి. సో కాబట్టి వాళ్ళ ఓట్లతో మేమేమీ గెలవు, మేము కొని గెలవాలని మేము అనుకోవట్లేదు, అనవసరంగా నుంచోబెట్టి ఓడిపోవటం ఎందుకు, అసలు నుంచోబెట్టకపోతే అయిపోయింది కదా. సో అందుకనే మేము నుంచోబెట్టలేదు, అందుకే మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తున్నాం, అన్యాయాలకు పోవట్లేదు, ఆపోజిషన్ వాళ్ళని కొనాలనే ప్రయత్నం మేము చెయ్యట్లేదు, మేము అలాంటి రాజకీయాలకు పాల్పడట్లేదు, మారిపోయిన చంద్రబాబును చూస్తున్నారని చెప్పుకుంటానికి టీడీపీకి ఒక అవకాశం అయితే దొరికింది. దాన్నే ప్రచారం చేసుకుంటారు. సో ఇదేదో ముందే చెప్పినట్లయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రకటన వచ్చినప్పుడే, నోటిఫికేషన్ వచ్చినప్పుడే, ఎప్పుడైతే కూటమి నాయకులు మేము గెలిచి తీరుతాం, మా సత్తా చూపిస్తామన్నప్పుడే లేదు లేదు అలాంటిది ఏం లేదని అధినేత అప్పుడే ఖండించుంటే మేము నుంచోబెట్టట్లేదు, మాకు బలం లేదు, సో మేము ఈ విషయంలో మేము వెనక్కి తగ్గుతున్నామని అప్పుడే చెప్పుంటే ఇంకా హుందాగా ఉండేది. బట్ ఓవరాల్గా జగన్ వ్యూహానికి అయితే కూటమి ఒక స్టెప్ వెనక్కి వేసిందనే చెప్పుకోవాలి.